హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యలోక. ఈరోజు మనం గోబీ 65 చేసుకుందాం. ముందుగా క్యాలీఫ్లవర్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేడి నీళ్ళల్లో సాల్టు పసుపు వేసుకొని క్యాలీఫ్లవర్ వేసి ఒక మరుగు రానిచ్చి వడకట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని వరిపిండి, శనగపిండి, కార్న్ఫ్లోర్ సమపాళ్ళల్లో 2 స్పూన్లు చొప్పున తీసుకుని 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని చిటికెడు టేస్టీ సాల్ట్, అది పూర్తిగా మీ ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు. పిండిలన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ జారుగా కలుపుకోకూడదండి. మనం చేత్తో వేస్తే విడివిడిగా పడేలాగా కొంచెం ముద్దగానే కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని నూనె పోసుకొని నూనె వేడి కాగానే విడివిడిగా పకోడీలు వేసుకున్నట్టు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు చీరికలా చేసుకుని కొద్దిగా కరివేపాకు అదే జాలీలో వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికే అవి వేగిపోతాయండి. పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్తో గోబీ 65 సర్వ్ చేసేయండి ఇలా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.